సైబర్ ఉచ్చులో ఎమ్మెల్యే వికసిత్ భారత్ స్కీమ్ పేరిట బురడి నేరగాళ్లు ఎంత కొల్లగొట్టారంటే రాష్ట్రానికి చెందిన మన రాష్ట్రమేనా రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి తనను తాను తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ అనంత రామిరెడ్డిగా పరిచయం చేసుకున్నారు. వికసిత్ భారత్ పథకం కింద ఒక్కొక్కరికి 10 లక్షల వరకు రుణాలు ఇస్తామని నమ్మించారు. అర్హుల జాబితాను వెంటనే పంపాలని ఈ రోజు చివరి తేదీ అని నమ్మబలికారు. ఎమ్మెల్యేకు సైబర్ గాలం లక్ష మోసపోయిన పల్లా రాజేశ్వరరెడ్డి. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తనను తాను తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ అనంత రామిరెడ్డిగా పరిచయం చేసుకుని నమ్మించాడు. వికసిత్ భారత్ పథకం కింద ఒక్కొక్కరికి 10 లక్షల వరకు రుణాలు ఇస్తామని నమ్మించి నియోజకవర్గంలో 40 మంది అర్హుల జాబితా పంపాలని ఈ రోజే దరఖాస్తు చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. దీంతో నిజంగానే నమ్మిన రాజేశ్వరరెడ్డి ఒక్కో దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద 2500 చొప్పున మొత్తం 40 మందికి ₹1,00,000 అతను చెప్పిన నంబర్కి బదిలీ చేశారు. డబ్బులు పంపిన తర్వాత సదరు వ్యక్తి నుంచి స్పందన లేకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఇక మీరు కేసు నమోదు చేస్తే వాడు మీకు దొరుకుతాడా? కేసు నమోదు చేస్తే మీరు ఐఏఎస్ల దగ్గరికి పోతేనే మిమ్మల్ని దిగుతలేరు. ఎమ్మెల్యేలను ఏకంగా ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఆ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ మీకు కాల్ చేసి మీరు చేసుకోండి అయ్యా అని 119 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తాడు. ఓ మెయిల్ ఫార్వర్డ్ చేస్తాడు, గ్రూప్లో పెట్టుకోండి పీక్తే పీకండి అంటాడు. ఎట్లా నమ్మినవే?